ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమః. మనం ఈ వీడియోలో సిద్ధయోగి అయినటువంటి శ్రీ శ్యామాచల్ లాహిరి గారి గురించి తెలుసుకుందాం. సిద్ధ అంటే సంస్కృతంలో పూర్తి సామర్థ్యం కలిగిన వారు అనేటువంటి ఒక అర్థం ఉంది. వీళ్ళు సాధారణంగా ధ్యానం చేయటం ద్వారా సిద్ధులను పొందుతారు. అసలు సిద్ధుల గురించి బ్రహ్మవైవర్తన పురాణంలో చెప్పడం జరిగింది. మనం అనిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, మహిమ, ఈసిత్వం, వసిత్వం, సర్వకామావసాయత ఇవి అష్టసిద్ధులుగా చెప్పబడింది. ఈ సిద్ధుల్ని వీరు పొంది వీరు సమాధి యోగంలో ఉన్న తర్వాత వీరు క్రమముక్తిని పొందడం జరుగుతుంది. అయితే ఈ సిద్ధుల గురించి ఎందుకు తెలుసుకోవాలి, వాళ్ళని ఏ విధంగా వారి వలన మనకు కలిగేటువంటి ఉపయోగం ఏమిటి అన్న దాని గురించి కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. మనం త్రిమూర్తులను కానీ త్రిమాతలను కానీ మనం ఏదైతే వేదంలో చెప్పబడినటువంటి దేవతామూర్తులందరినీ ప్రార్థించటం వల్ల మనకి కావలసిన కార్యక్రమాలు అవటమే కాకుండా మనకి క్రమముక్తి కూడా రావడానికి అవకాశం ఉంది. అయితే ఈ క్రమముక్తి రావటానికి ఈ దేవతామూర్తులందరూ కూడా మనకు దగ్గరవ్వటానికి గురువు మనకి సహాయం చేస్తారు. అలాంటి గురువులను మనం తెలుసుకుని వారికి మనం శిష్యరికం చేయటం ద్వారా వారి మహిమలు తెలుసుకోవడం ద్వారా చేసినట్లయితే మనం దేవతలకి దగ్గరవ్వటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం శ్యామాచల్ లాహిరి గారి గురించి తెలుసుకుందాం. శ్యామాచల్ లాహిరి మహాశయుడిగా మనకి సుప్రసిద్ధంగా తెలుసు. అతను భారతదేశంలోని ప్రముఖమైనటువంటి యోగీశ్వరుడు మరియు గురువు. అంతేకాకుండా మహావతార బాబాజీకి వీరు శిష్యులు. ఇతన్ని యోగిరాజ్ అని మరి కాశీబాబా అని కూడా పిలవటం జరుగుతుంది. లాహిరి మహాశయుడు 1861లో మహావతార్ బాబాజీ నుండి యోగంలో ఒక భాగమైనటువంటి క్రియాయోగాన్ని నేర్చుకోవటం జరిగింది. ఇతడు 1828 సెప్టెంబర్ 30న జన్మించారు. 3-4 సంవత్సరాల వయసులోనే ఎప్పుడు కూడా ధ్యానంలోని కూర్చో ఉండేవారు. అలాగే 1846లో కాశీమణిదేవితో అతని వివాహం జరిగింది. తర్వాత ఆయనకి శిష్యురాలై ఆవిడ కూడా ముక్తి పొందడం జరిగింది. ఇప్పుడు ఈ కాశీలో ఉన్నటువంటి ఈ లాహిరి మహాశయం తాలూకా సమాధి మందిరాన్ని మనం ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ ఫోటోలో మీరు చూస్తున్నది లాహిరి మహాశయుల తాలూకా ఇల్లు. ఇది కాశీ అంటే వారణాసిలోని చౌసట్టి ఘాట్కి దగ్గరగా ఈ ఇల్లు ఉంటుంది. జాగ్రత్తగా పరిశీలించండి. అలాగే ఈ ఇంటికి ఎప్పుడు కూడా తాళం వేసి ఉంటుంది. కొన్ని ముఖ్యమైనటువంటి దినాల్లోనే ఈ ఇల్లు ఓపెన్ చేసి సందర్శకులకు ఎవరైతే శిష్యులు ఉంటారో వాళ్ళకి అనుమతి ఇవ్వటం జరుగుతుంది. ఇది లాహిరి మహాశయుల తాలూకా సమాధి మందిరం ఉండేటువంటి ప్రదేశం. ఇది చూడండి. ఈ సమాధి మందిరంలోనే లాహిరి మహాశయుల తాలూకా విగ్రహాలు అలాగే మిగతా సిద్ధుల విగ్రహాలు కూడా ఉన్నాయి. దీంట్లో ఎడమవైపు ఉన్నటువంటి వారు లాహిరి మహాశయులు. వీరి సమాధి మందిరం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. వీరి తాలూకా సమాధి మందిరంలో వారి తాలూకా అవశేషాల నుంచి ఒక సమాధిలాగా తయారు చేయడం జరిగింది. ఇక్కడికి లాహిరి మహాశయుల తాలూకా శిష్యులు దేశ విదేశాల నుంచి వచ్చి ప్రార్థనలు చేయటం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ మహావతార్ బాబాజీ తాలూకా విగ్రహం కూడా మనకి కనిపిస్తుంది. అలాగే ఈ ధ్యానంలో ఉండి అంటే క్రియాయోగంలో ఏదైతే పద్ధతులు ఉందో ఆ పద్ధతుల ద్వారా ఇక్కడ కూడా ధ్యానం చేయటం ద్వారా లాహిరి మహాశయుని తాలూకా అనుగ్రహాన్ని మనం పొందటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే వారణాసి వెళ్ళిన వాళ్ళు ఈ చౌసట్టి ఘాట్లోని ఈ లాహిరి మహాశయుల తాలూకా మందిరాన్ని తప్పకుండా చూడండి. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మనం సిద్ధయోగుల్ని వారి దగ్గరికి వెళ్ళటం కానీ వారి సమాధి మందిరాలు దర్శించడం కానీ లేదా వారి తాలూకా క్రియాయోగాన్ని మనం కొద్దిపాటైనా నేర్చుకోవటం కానీ చేసినట్లయితే మనం దేవతామూర్తులకి దగ్గర అవ్వడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు పతంజలి చెప్పినట్టుగా యోగంలో ఉన్నటువంటి అనేక పద్ధతుల్ని అష్టాంగ యోగం అని మనం వింటాం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి. ఈ అష్టాంగ యోగంలో వీరు సమాధి యోగానికి చేరుకొని తర్వాత క్రమముక్తి పొందడానికి వీళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి మహాత్ముల్ని దర్శించుకోవటం లేదా వారి సమాధిని దర్శించుకోవటం లేదా వారు ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళటం అనేటువంటిది మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యంగా భావించి శ్రోతలందరూ కూడా
కాశీకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా చౌసట్టి ఘాట్లో ఉన్నటువంటి ఈ లాహిరి మహాశైల్ తాలూకా మందిరాన్ని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాను. స్వస్తి.